హాయ్ ఫ్రెండ్స్, లీలా బాను ఛానల్ సిడబ్ల్యూఎస్ఎన్. ఈరోజు రాత్రి పాప వాళ్ళిద్దరూ భోజనం చేయకపోవడంతో అన్నం మిగిలింది. దాన్ని ఈరోజు నేను పులిహోర చేస్తున్నాను. ఇంతకు ముందు రోజుల్లో మనకి కనుక చెద్దన్నం ఉన్నట్లయితే పులిహోర చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పులిహోర చేస్తున్నాను. ముందుగా కడాయి తీసుకుని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకుని దానిలోకి 4 పల్లీలు వేసుకుని తర్వాత మనం తాలింపుకి సరిపడా ఆవాలను వేసుకుని కొంచెం అవి చిటపట అంటున్న సమయంలో మనము పచ్చెనపప్పు, సాయి మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. దినుసులు ఎక్కువ వేసుకుంటే కొంతమంది ఇష్టంగా తింటారు కాబట్టి దినుసులు ఎక్కువ వేసుకుంటున్నాను. అలాగే 2 ఎండుమిర్చి కూడా పులిహోరలోకి బాగుంటుంది. 4 పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు చిటపట అంటాయండి తాలింపులో వేసినప్పుడు. వీటిని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఈ సమయంలోనే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను. తాలింపు చక్కగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. పెద్దన్నంతో పులిహోర కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు సరిపడినంత పసుపు వేస్తున్నాను. ఇప్పుడు చక్కగా అన్నాన్ని వేస్తున్నాను. మనకి ఎంత కావాలో అంతే వేస్తున్నాను. మిగతాది చెప్పాం కదా మన కొండ మీద డాగ్స్ ఉంటాయని, వాటికి పెట్టేస్తాను. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతే వేస్తున్నాను. 2 నిమ్మకాయలు వేసుకునే అంత అయితే సరిపోతుంది. మా ఇద్దరికి పాప వాళ్ళు ఇది కూడా తినరు, సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు జస్ట్ మనం తాలింపులోకి చక్కగా కలుపుకోవాలి. చక్కగా మనం పులిహోరని ఇలా కలుపుకోవడమే. ఇంకా రైస్ అయితే ఉంది కానీ ఆ రైస్ని పెట్టట్లేదు, అది డాగ్స్కి ఉంచేస్తున్నాను. మా ఇద్దరికి సరిపడినంత బ్రేక్ఫాస్ట్ కింద మాత్రమే ఈ పులిహోర చేస్తున్నాను. అక్కడ వరకు నిమ్మ చెక్కను తీసుకుని రసం మనం ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. దానిలో కొద్దిగా మనకి సాల్ట్ కూడా కలుపుకోవాలి. మనం ఈ నిమ్మరసంలోకి ఈ సాల్ట్ని కలుపుకోవాలి. ఎందుకంటే మనకి సాల్ట్ నిమ్మరసంలో చక్కగా కరిగిపోతుంది. చూపించు. ఇప్పుడు చక్కగా మనం ఇలా అన్నానికి పట్టించాలి. మన చెద్దన్నంతో చక్కగా ఇద్దరికి సరిపడా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగుంటుంది. 2 లెమన్స్తో పులిహోర సరిపడా